మనలో ఉన్నటువంటి చెడు ప్రవర్తన, మనలో ఉన్నటువంటి అనాలోచనమైన పరిస్థితులు, వ్యర్థమైన జీవితము, వ్యర్థమైన ఆచారాలు, ముక్కు మీద కోపం, పొరుగువారిని అసహించుకోవడం, ఇతరులని క్షమించలేని కఠినమైన స్వభావం, ఇవన్నిటినీ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి చెక్కి మనల్ని ఆయన సారూప్యంలోనికి మారుస్తారు. ఒకసారి ఒక స్కూల్ పిల్ల ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ ఉండేది. 4 రోడ్లు కూడలిలో ఒక పెద్ద లారీ మీద ఏదో ఒక పెద్ద బండ తీసుకొచ్చి పెట్టారు. కొంతమంది పని వాళ్ళు ఒక 4 రోజుల తర్వాత వచ్చి ఆ బండని చెక్కడం ప్రారంభించారు. ప్రతిరోజు ఆ పిల్ల ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడల్లా ఆ బండని గమనిస్తూ ఉండేది. ఏంటి ప్రజలందరూ నడిచేటువంటి త్రోవలు అడ్డుగా తీసుకొచ్చి ఈ బండ పెట్టారు అన్నది ఆ పిల్ల ప్రశ్న. ఇకపోతే రెండో ప్రశ్న, వీళ్ళందరూ ఆ బండను కొడుతున్నారు, దాన్ని ఏం చేస్తున్నారు అన్నది ఈ పిల్ల ఆలోచన. అలాగే చాలా రోజులు గతించిపోతూ వచ్చింది. ఒక్కొక్క రోజున సడన్గా ఆ బండ స్థానంలో బండ లేదు, ఒక మహాత్మా గాంధీ గారి బొమ్మ ఉంది. వెంటనే ఆ పిల్ల ఆశ్చర్యపడి ఆ చెక్కే వాళ్ళలో ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అడిగింది, అంకుల్, ఒక 1 నెల రోజుల క్రితం ఇక్కడ బండ చూశాను, ఇప్పుడు ఇక్కడ బండ లేదు, మహాత్మా గాంధీ గారి బొమ్మ ఉంది. అసలు ఈ బండలో ఈ బొమ్మ ఉందని మీకు ఎలా తెలుసు అని అడిగింది. అందుకు చిన్నగా నవ్వుతూ ఆ పెద్ద ఆయన ఇలా జవాబు చెప్పాడు, అమ్మా, ఎప్పుడైతే బండలో ఉన్నటువంటి వ్యర్థతంతా మేము తొలగిస్తూ వచ్చామో రోజు చెక్కుతున్నాం కదా, నువ్వు గమనించాం కదా, అలా రోజు చెక్కుతూ ఉన్నప్పుడు లోన ఉన్నటువంటి అసలైన రూపం బయటకు వచ్చింది అని చెప్పాడు. అంతవరకు బండగా పిలువబడినటువంటి ఆ వస్తువు ఇప్పుడు మహాత్మా గాంధీ గారయ్యి అటు వెళ్ళే వేళకి వచ్చే వాళ్ళకి ఒక ప్రేరణగా నిలబడింది. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు బండే, ఒకప్పుడు పనికిరాని వాళ్ళమే, ఒకప్పుడు వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అడ్డుబండగానే ఉంటూ ఉండొచ్చు, అర్థం పర్థమైనటువంటి షేప్లెస్ లాంటి లైఫ్ అయి ఉండొచ్చు. కానీ ఒక్కసారి మన జీవితాలు ప్రభు చేతుల్లో పెడితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి వ్యర్థమైన జీవితం అంతా చెక్కుతారు, మనల్ని అనేకులకు ఆదర్శప్రాయంగా ఉంచుతారు. ఏది ఏమైనా ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను అనే మాట మనలో ప్రతి ఒక్కరము చెప్పులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయును గాక.